ఏపీలో ఇప్పుడు జరుగుతున్నది రాజకీయమా లేక అధికార మదంతో రాసిన రౌడీ స్క్రిప్టా? ఒక మాజీ మంత్రుల ఇళ్లపై దాడి జరిగితే అది యాదృచ్ఛికం అనుకోవాలా లేక కుట్రపూరితంగా జరిగినవని అనుకోవాలా? పచ్చమూకలు, టీడీపీ గుండాలు, మాజీ మంత్రులు అంబటి, జోగి రమేష్ గారిపై చేసిన దాడి మొత్తం ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఉన్నాయి. అసలు ఆ దాడి చేయించింది ఎవరు? ఆదేశాలు ఎవరివి? ముందే తెలిసిన పోలీసులు ఎందుకు మౌనంగా ఉన్నారు? పూర్తి వివరాలు వైఎస్ఆర్సీపీ టాక్స్ లో చూద్దాం. మనం తిరుమల లడ్డు వ్యవహారంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చేసిన కొవ్వు బట్టిన మాటలు నిజం కాదని తేలిపోవడంతో ఒక్కసారిగా వారికి గూబ గుయ్యమనిపించినట్టుగా ఈ రాష్ట్రంలో జరిగింది. 2 ప్రతిష్టాత్మక ల్యాబులు లడ్డు నెయ్యిలో కొవ్వు కలవలేదని స్పష్టం చేయడంతో చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలేపారు. అబద్ధాలు, అసత్యాల్ని తన ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేస్తా ఉన్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు మాజీ మంత్రుల ఇళ్లపై దాడులకు కుట్ర పన్నినట్టుగా చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. ప్రజానికం కూడా మొత్తం గమనిస్తా ఉంది. కరకట్ట ప్యాలెస్ కేంద్రంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జోగి రమేష్ గారి ఇంటిపై దాడి వ్యవహరించిన జరిగినట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ ఆదేశాల మేరకే ఓ పార్లమెంట్ నియోజకవర్గం ముఖ్య నేత ఈ ధ్వంసరచన చేశారని విశ్వసనీయ సమాచారం ఉంది. శనివారం గుంటూరులో అంబటి రాంబాబు గారి ఇంటిపై దాడి జరగగానే అదే రోజు రాత్రి పొద్దుపోయాక టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతకు లోకేష్ కాల్ చేసినట్టుగా సమాచారం ఉంది. ఆ మరుసటి రోజే అంటే ఆదివారం జోగి రమేష్ గారి ఇంటిపై దాడి చేయాలని దిశానిర్దేశం నారా లోకేష్ చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది. దీంతో ఆ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేత విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన టీడీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫతావుల్లాతో పాటు మైనారిటీ మహిళా నేత ఆశా, గొల్లపూడికి చెందిన టీడీపీ నేతలు, విజయవాడ మైలవరం నియోజకవర్గానికి చెందిన నేతలకు ఈ దాడి బాధ్యతలను అప్పగించినట్లుగా తెలిసింది. ఈ దాడిలో కీలకంగా పాల్గొన్న షేక్ ఆషా, ఫతావుల్లాలు ఇద్దరు చంద్రబాబు, నారా లోకేష్, హోంమంత్రి అనితకి బాగా సుపరిచితులు, బాగా తెలుసని ఈరోజు రాష్ట్రంలో అందరూ చెప్పుకుంటా ఉన్నారు. దాడులు చేయడానికి రౌడీ మూకలను కూడగట్టడంలో వారిది అందవేసిన చేయని రాష్ట్రంలో సమాచారం ఉంది. ముఖ్య నేతల ఆదేశాలు కావడంతో నగరంలోని పలు ప్రాంతాల నుంచి పెట్రోల్ బాంబులు విసిరే గంజాయి బ్యాచ్ని, బ్లేడ్ బ్యాచ్ని వీళ్ళందరినీ తీసుకొని ఆగ మేఘాల మీద రప్పించి దాడికి పాల్పడినట్లుగా మనకు తెలిసింది. ఈ విషయాన్ని కొందరు టీడీపీ కార్యకర్తలే రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగంగా వెల్లడిస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు, చర్చించుకుంటా ఉన్నారు. ఇదిలా ఉంటే మాజీ మంత్రి జోగి రమేష్ గారి ఇంటిపై దాడి జరుగుతుందని ముందస్తు సమాచారం పోలీసులకు ఉంది. పోలీసులు ప్రేక్షక పాత్ర కూడా వహించినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే దాడికి వెళ్తుంటే పచ్చమూకలకు రక్షణగా పోలీసులు వెళ్ళినట్టుగా ఘటనా స్థలంలో పరిస్థితులను చూస్తే చాలా క్లియర్ కట్ గా మనకు అర్థమవుతా ఉంది. ఈ దాడుల స్కెచ్ లో విజయవాడ పోలీస్ అధికారి కీలక పాత్ర పోషించినట్టుగా సమాచారం ఉంది. దాడులు జరుగుతున్న సమయంలో సమీప సెంటర్ లో టీడీపీ నేతలతో కలిసి ఉండి వారికి ప్రోత్సహించినట్టుగా ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతా ఉన్నాయి. వీడియోలో కూడా రాష్ట్ర ప్రజానికం గమనించారు. ఈ రోజు దాడులకు పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకొని పోలీసులు దాడులు జరిగిన తర్వాత మాజీ మంత్రి జోగి రమేష్ గారి ఇంటికి పరామర్శకు వెళ్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినేష్ గారు, నందిగామ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ జగన్మోహన్ రావు గారిని అడ్డుకొని జూపూడిలో అన్యాయంగా అరెస్టు చేసి విజయవాడ తరలించి అక్రమ కేసులు నమోదు చేశారు. అలానే బాధితుడైన మాజీ మంత్రి ఇల్లును ధ్వంసం చేశారు, పెట్రోల్ బాంబులు ఇస్తారు. అటువంటి జోగి రమేష్ గారి పైన అన్యాయంగా అక్రమంగా ఈరోజు కేసులు పెట్టడం అనేది చాలా సిగ్గుచేటు. టీడీపీ మూకల దాడులపై అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేసినా కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోవడం లేదు. నామమాత్రపు కేసులతోటి చేతులు దులుపుకుంటా ఉన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగ పాలన ఏ విధంగా అమలవుతుందో అనడానికి ఈ 2 ఘటనలే కాదు, ఇతర మాజీ మంత్రులపై టీడీపీ పచ్చ గూండాల దాడులే ఈరోజు రాష్ట్రంలో నిదర్శనం. ఇది కేవలం ఒక ఇంటిపై జరిగిన దాడి కాదు, ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదు, ఇది ప్రజాస్వామ్యంపై చేసిన దాడి. దాడులు చేసిన వారు స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు, స్వేచ్ఛాయుతంగా ఉన్నారు. బాధితులు కేసులు ఎదుర్కొంటున్నారు. నిజాన్ని ప్రశ్నిస్తే నేరస్తులు అవుతా ఉన్నారు. నిజంగా ఎప్పటికైనా గెలుస్తుందని ఈ సందర్భంగా తెలుస్తుంది. అబద్ధం ఎంత బలంగా ఉన్నా ఖచ్చితంగా ఏదో ఒక రోజు కుప్పకూలిపోతుంది. న్యాయం గెలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.